అందే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సెంచరీ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 90 స్థానాల్లో పాగా వేసింది 116 మున్సిపాలిటీలకు గాను. సో బీఆర్ఎస్ పార్టీ మొత్తం చూసుకుంటే కనుక వార్డుల విషయానికి వస్తే అఫ్కోర్స్ ఈక్వల్గానే ఉంది. 1200 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే 600 పైచిలకు ప్లస్లో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు ఈ రిజల్ట్స్ని, ఈ ట్రెండ్స్ని ఎట్లా చూస్తున్నారు సత్యం గారు? ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల ద్వారా, మున్సిపాలిటీల ద్వారా వాళ్ళ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, డెవలప్మెంట్ యూనిట్స్, రూరల్ లెవెల్, అర్బన్ లెవెల్లో ఇవాళ ఇక్కడ మున్సిపాలిటీలు కూడా గెలవటంతో పాత రోజుల్లో లాగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయింది. ఏదో అసెంబ్లీలో ఫ్లూక్గా కాకుండా, లేదా అప్పుడున్న పరిస్థితుల్లో వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం వాళ్ళ పార్టీని వెల్లిట్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుకునేందుకు ఈ రిజల్ట్స్ ఉపయోగపడతాయి. ఇది ఒకటి. రెండవది, పరిపాలించిన పార్టీకి వ్యతిరేకత వస్తుంది, యాంటీ ఇన్కంబెన్స్ అంటారు. ఆ యాంటీ ఇన్కంబెన్స్ అనేది 2 years లో అవుపడదు, 4 years తర్వాత కానీ అవుపడదు. అసంతృప్తి ఫస్ట్ ఇయర్లో 5% పెరిగితే 2% 10, 3% 15%, 4వ సంవత్సరం 25%, 20%. అప్పుడు అవుపడుతుంది రిఫరెన్స్, యాంటీ ఇన్కంబెన్స్ ఉందా లేదా అనేది. ఇప్పుడు 5-10% పెద్దగా అదేం పెద్ద లెక్కలోకి రాదు. కాబట్టి ఏదేమైనా వాళ్ళకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇది నెగిటివ్ ఓటింగ్ కాదు, పాజిటివ్ ఓటింగే. ఇది రెండో అంశం. మూడోది, బీఆర్ఎస్ యాజ్ ఆన్ టుడే గతంలో ఏ స్ట్రెంత్ ఉంది ఇప్పుడు అదే స్ట్రెంత్ తోటి కొనసాగుతుంది. అది ఇంప్రూవ్ అయింది లేదు, తర్వాత తగ్గిపోయింది లేదు, అట్లాగే కొనసాగుతుంది. బీజేపీ మాత్రం అగ్రెసివ్ గ్రోత్ ఉంటుంది అనుకున్నాం. ఏది కార్పొరేషన్లో, మున్సిపాలిటీస్లో అర్బన్ పార్టీ అనేది మొదటి నుంచి ఉంది, కానీ అదేం సాధ్యం కాలేదు. అవును, కానీ దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ స్పేస్ ఇవ్వట్లేదు బీజేపీకి. 8 ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ సెకండ్ ఆల్టర్నేటివ్ బీజేపీ అయిద్దని చెప్పేసి బీజేపీ అనేది అందరు అనుకున్నారు. కానీ రాను రాను బీఎస్పీ రెసిస్ట్ చేస్తుంది, దాంతో పొలిటికల్ స్పేస్ బీజేపీకి దొరకటలేదు. కాబట్టి కాంగ్రెస్కి ఎవరు బలంగా ఉంటే వాళ్ళకు జనం ఆల్టర్నేటివ్గా ఓటు బీఆర్ఎస్కే వేశారు. అందువల్లనే ఇప్పటికైనా ఒక 600 సీట్లు మున్సిపాలిటీలు రావటం, ఒక 80 సీట్లు కార్పొరేషన్లు రావటం, ఇవన్నీ కూడా సహజంగానే వాళ్ళ బలాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటున్నారు. బీజేపీ అగ్రెసివ్ గ్రోత్ లేదు, స్లో గ్రోత్ రేట్ ఉంది. గ్రోత్ ఉంది కానీ స్లో గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి పొలిటికల్ కాంపోజిషన్లో 3 పార్టీలు యథావిధిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం కార్పొరేషన్లు కూడా గెలవటం అనేది ఇంకొంత మంచి అడ్వాంటేజ్. రూరల్ మున్సిపాలిటీస్ ఎట్లా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంది, కానీ ప్యూర్ అర్బన్ కార్పొరేషన్ లో కూడా అడ్వాంటేజ్కి వస్తుందంటే ఖచ్చితంగా ఈ క్రెడిబిలిటీ 50% రేవంత్ రెడ్డి పోతుంది, మిగతా 50% మిగతా పార్టీకి పోతుంది. తను రంగంలోకి వచ్చి, అమెరికా నుంచి తన రంగంలోకి వచ్చి యంత్రాంగాన్ని స్పీడప్ చేసిన తర్వాతనే ఈ రిజల్ట్స్ వచ్చినాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణ రంగంలో దిగటం, అసంతృప్తివాదులను బుజ్జగించడం. తర్వాత ఇంకోటి కూడా, కాంగ్రెస్ లో ఎక్కువ రెబల్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రెబల్స్ కింద వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఓటేస్తే ఇంకొంత అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. ఏదేమైనా బీఆర్ఎస్ లేకుండా పోతుంది అని బీజేపీ, కాంగ్రెస్ అన్నా లేకుండా పోలేదు. వాళ్ళ బలాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఆ తర్వాత ఇంప్రూవ్ అయిద్దా లేదా అనేది భవిష్యత్తు పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్కటే, బీజేపీకి ఆపర్చునిటీ లేకుండా బీఆర్ఎస్ అడ్డం తగులుతుంది. గ్రామ పంచాయతీలో తగిలింది, తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా తగలగలిగింది. కాబట్టి రేపు రానున్న ఎలక్షన్స్ లో ఇది ఈ కాంపోజిషన్ డిస్టెన్స్ పెంచుద్దా లేకపోతే క్లబ్ అయ్యే స్థితికి తీసుకుపోద్దా అనేటువంటిది మనం వెయిట్ అండ్ సీ అనేటువంటి పద్ధతులనే ఉంది. తర్వాత రెండవది, మున్సిపాలిటీల్లో మన దురదృష్టం ఏంటంటే ఏ పార్టీ గెలిచినా అవి అభ్యర్థి యొక్క క్యారెక్టర్ కానీ, అభ్యర్థి ప్రజలతో ఉండేటువంటి స్థితి కానీ, లేదా మోరల్స్ కలిగినటువంటి వ్యక్తి కానీ, లేదా ప్రిన్సిపల్డ్ వ్యక్తి అన్నటువంటి వాడు కనపడకుండా పోయాడు. ఎవరైనా ఏ పార్టీ తరపున ఉంటే, నువ్వు ఇప్పుడు ఆడ గెలుస్తావురా, నువ్వు గెలిచినాక పనికి వచ్చాను తప్ప ఇప్పుడు గెలవు, అవతలోడు డబ్బులు పంచితే నువ్వు పంచలేవు, అందుకని ఇంట్లో కూర్చో అని చెప్పి అటువంటి వాళ్ళందరినీ ఎండలా కోసపెట్టిరు. అన్ని పార్టీలు కోసపెట్టిరు. నువ్వు పంచలేవు, అవతలోడు పంచుతాడు 30-40, నువ్వు పంచలేవు వద్దని. ఇట్లా డబ్బు ప్రథమ ప్రాధాన్యంలోకి వచ్చింది. అగ్రనాయకులేమో రాజకీయాలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే రామచంద్రరావు అయినా, కేటీఆర్ అయినా రాజకీయాలు మాట్లాడారు. మీ ఇద్దరు ఒకటంటే మీ ఇద్దరు ఒకటని.
కానీ లోకల్ లెవెల్కి వచ్చేవరకల్లా, వార్డు లెవెల్కి, కౌన్సిల్ లెవెల్కి వచ్చేవరకల్లా డబ్బు, బలగం, కులం, సామాజిక తరగతి ఇటువంటివన్నీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాయి. పాలిటిక్స్ గురించి చర్చ ఒక 20-30% జరిగింది లోకల్ లెవెల్లో. మిగతా 70% ఎట్లా ట్రాప్ వేయాలన్నటువంటి పద్ధతులే కొనసాగినాయి. ఈ అవినీతి డబ్బులలో చెప్పటమే కాదు, ఎంత చాకచక్యంగా అంటే ఒక మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి ఓటర్లకు చిట్టీలు రాసి ఇచ్చాడు. మిక్సీ అని రాస్తే ఆ షాపు పోగానే మిక్సీ ఇస్తారు. మిక్సీ లేకపోతే బిల్లు ఇష్యూ చేస్తారు. బిల్లు ఇష్యూ చేశారు అంటే మిక్సీ వచ్చినాక మిక్సీ ఇస్తారు ఆ బిల్లు కింద. అంటే ఈ పోలీసు వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ పట్టుకునేటువంటి స్కోప్ లేదు. అగో అంత దూరం పోయింది. అంటే సరే, అక్కడక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకోవాలి. అక్కడక్కడ ఏకగ్రీవం అయిన దగ్గర ప్రజల రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపారు. మాకు రావాల్సిన తాయిలాలు రాలేదని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపిన ఎపిసోడ్లు కూడా ఎన్నికల్లో చూసినాం. మీ ఎపిసోడ్ కొద్దిగా ఇంక యాడ్ చేస్తా. ఇట్లయితే మీరన్న ఏకగ్రీవం అయితే ఇంటి మీద పోయి నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు ఎట్లా ఏకగ్రీవం అయినంటే, సరే నేను అందరికి గిఫ్ట్లు ఇస్తాను. ఎప్పుడు గెలిచిన అభ్యర్థి, ఏకగ్రీవం గెలిచిన అభ్యర్థి ఒక మనిషి మున్సిపాలిటీలో రేపు గిఫ్ట్లు ఇవ్వబోతుండు వార్డులో. నన్నేం జట్టబాకురి, నేను ఏకగ్రీవం అయినా మీకు గిఫ్ట్లు ఇస్తాను ఒప్పుకోండు. ఇటువంటి అంటే ఇంకా కొంతమంది ఓటర్లు నడితే, అయ్యగారు నేను ఈ సందర్భంగా ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనుకున్నా, ముగ్గురు దగ్గర 3 తీసుకుని అన్యాయం అయిపోయినా ఇంకొక ఓటర్ అండి నాతోటి. ఇట్లా దారుణంగా దిగజారిపోయింది ఈ పరిస్థితి. కాబట్టి ఇవాళ మనం రోజుకి ఎలక్షన్లు, ఈ శాసనసభ అయినా మున్సిపాలిటీలైనా మానిటైజ్ అవుతా ఉంటే ప్రిన్సిపల్ వ్యక్తులు, మధ్యతరగతి వ్యక్తులు లేదా కింది కులాల వ్యక్తులు ఎవడు రిప్రజెంటేటివ్ కాడు. వీళ్ళంతా రేపు ప్రేక్షకులని మిగులుతారు. డబ్బున్నోడు, అధికారం ఉన్నోడు, అధికార దర్పం ఉన్నోడు, వీళ్ళే రేపు రాజ్యాలు ఏలబోతారు. ఇది జరగబోయేటువంటి పరిస్థితి. ఇది హైలీ మానిటైజ్ ఎలక్షన్స్ మున్సిపాలిటీస్ లో. ఇది ఈ పరిస్థితి, ఈ దుస్థితి పరిస్థితి ఉంది. తర్వాత ఎవరైనా అగ్రగామిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రిన్సిపల్స్గా అంటే అది కూడా పరిస్థితి లేదు. ఎందుకంటే మన మున్సిపాలిటీలు అయిపోగానే, ఏది ఎలక్షన్లకు ముందు మున్సిపాలిటీ కాలం అయిపోగానే ఒక ఏడాది కింద రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వమే ఒక కమిటీ వేసింది డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి. ఆ కన్సర్న్ ఎమ్మెల్యే, ఆర్టీఓ, మున్సిపల్ కమిషనర్ ముగ్గురితో అభివృద్ధి పనులు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. వీళ్ళు ముగ్గురే 30% తీసుకుంటారు పనులన్నీ. ఇక ఇట్లా ఉంటే ఇంకా పరిస్థితి ఇంకా ఎట్లా సస్టైన్ అవుతుంది? ఎమ్మెల్యేని చూసి మున్సిపల్ చైర్మన్ భయపడాలి, మున్సిపల్ చైర్మన్ చూసి కౌన్సిలర్లు భయపడాలి. కానీ ఈ పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి రేపు మున్సిపల్ డెవలప్మెంట్ అనేటువంటిది మరి గత 2 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో 11,600 కోట్లు ఇచ్చింది. రేపు ఇంకో 10 రోజుల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టింది తేలుద్ది. మరి ఈ నిధులు తీసుకొచ్చి ఇందులో 40% నొక్కేస్తే మున్సిపాలిటీలు అభివృద్ధి కావు. కాబట్టి ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఎప్పటికప్పుడు విజిలెన్స్ గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ సార్, వెల్కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్.